హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూరల్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం అన్సూపర్వైజ్ లెర్నింగ్ గురించి తెలుసుకుందాం. సో ప్రీవియస్ వీడియోలో సూపర్వైజ్ లెర్నింగ్ అంటే ఇన్పుట్ ఫీచర్స్ ఉంటాయి, వాటి కరస్పాండింగ్ లేబుల్స్ కూడా ఉంటాయి. కానీ అన్సూపర్వైజ్ లెర్నింగ్లో లేబుల్స్ అనేవి ఉండవు. సో ఇక్కడ డెఫినేషన్ చూసుకున్నట్లయితే అన్సూపర్వైజ్ లెర్నింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ వేర్ ఆల్గరిథమ్ లెర్న్స్ ఫ్రమ్ అన్లేబుల్ డేటా. సో ఇక్కడ ఇన్పుట్ ఫీచర్స్ వాటి యొక్క లేబుల్స్ అనేవి ఉండవు, వితౌట్ ఎనీ ప్రీ డిఫైన్డ్ అవుట్పుట్స్ ఆర్ టార్గెట్ వేరియబుల్స్. సో మరి ఈ మోడల్ అనేది ఎలా నేర్చుకుంటుందంటే, సో ఇన్పుట్ ఫీచర్స్ ఉంటాయి కదా, వాటి మధ్య అండర్లయింగ్ ప్యాటర్న్స్ అవి డిటెక్ట్ చేసేసి సో సిమిలర్గా ఉన్న వాటిని అన్నిటిని ఒక గ్రూప్ కింద కేటగరైజ్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సిమిలర్గా ఉన్న వాటిని అన్ని ఒక గ్రూప్ కింద కేటగరైజ్ చేసింది. బ్రింజాల్స్ అన్ని ఒక గ్రూప్ కింద, తర్వాత ఆనియన్స్ అన్ని ఒక గ్రూప్ కింద. సో ఇప్పుడైతే మనం ఈ ఆల్గరిథంకి ఏదైనా కొత్త డేటా కనుక ఇచ్చినట్టయితే సో ఇక్కడ ఇది అనేది ఆ కరస్పాండింగ్ గ్రూప్స్ కిందికి క్లాసిఫై చేయడం జరుగుతుంది. మామూలుగా సూపర్వైజ్ లెర్నింగ్లో అయితే మనం డేటా ఇచ్చినప్పుడు అది ఏ లేబుల్ అయితే ఆ లేబుల్ అనేది అవుట్పుట్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఏ కేటగిరీకి చెందిందో ఆ కేటగిరీకి అది క్లాసిఫై చేయడం అనేది జరుగుతుంది. సో మెయిన్గా అన్సూపర్వైజ్ లెర్నింగ్లో డెఫినేషన్ చూసుకున్నట్లయితే అన్సూపర్వైజ్ లెర్నింగ్ ఇన్వాల్వ్స్ ఆల్గరిథమ్స్ దట్ ఐడెంటిఫై ప్యాటర్న్స్, రిలేషన్షిప్స్, స్ట్రక్చర్స్ ఇన్ డేటా వితౌట్ ప్రీ డిఫైన్డ్ లేబుల్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. సో రియల్ వరల్డ్లో మామూలుగా లైక్ ఏదైనా డేటా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం వాటికి లేబుల్ డేటా ఉండవు. ఎవరొకరు ఎక్స్పర్ట్స్ ఆ డొమైన్లో వర్క్ చేసే వాళ్ళు సో మామూలుగా లేబుల్ చేస్తే మనం సూపర్వైజ్డ్ ఆల్గరిథం చూస్ చేసుకొని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్లేబుల్డ్ డేటా ఉన్నప్పుడు మనం అన్సూపర్వైజ్డ్ ఆల్గరిథమ్స్ అనేవి యూజ్ చేయాలి. సో మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. సో క్లస్టరింగ్ ఆల్గరిథమ్స్, తర్వాత క్లస్టరింగ్లో వచ్చేసి కే మీన్స్ ఎక్కువ యూజ్ చేస్తాం, తర్వాత డీబీ స్కాన్ కూడా బాగానే యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత అసోసియేషన్ రూల్ లెర్నింగ్ వచ్చేసి చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. సో క్లస్టరింగ్లో వచ్చేసి మెయిన్గా లైక్ ఇన్పుట్ ఫీచర్స్ ఉంటాయి కదా, వాటి మధ్య ఏవే ప్యాటర్న్స్ ఉంటాయి కదా, ఏవైతే ప్యాటర్న్స్ సిమిలర్గా ఉంటాయో వాటిని అన్నింటినీ ఒక గ్రూప్ కింద క్లస్టర్ చేయడం జరుగుతుంది. అసోసియేషన్ బేస్డ్ రూల్లో వాటి మధ్య రిలేషన్షిప్స్ని తీసుకొని సో ఆ విధంగా మనం అనేది కేటగరైజ్ అనేది చేస్తాము. తర్వాత డైమెన్షనాలిటీ రిడక్షన్. సో డైమెన్షనాలిటీ రిడక్షన్లో వచ్చేసి సో ఒక్కొక్కసారి డేటా అనేది చాలా ఎన్ డైమెన్షనల్ డేటా ఉంటుంది. సో అప్పుడు మనం సో ఆ ఎన్ డైమెన్షనల్ డేటాతో మనం మోడల్ అనేది ట్రైన్ చేస్తే మోడల్ అనేది బెటర్గా ట్రైన్ అవ్వదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఎన్ డైమెన్షనల్ డేటాని మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ లాస్ చేయకోకుండా వాటిని మనం లో డైమెన్షనల్ డేటాకి కన్వర్ట్ చేస్తాం. సో ఆ కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం మోడల్స్ అనేవి బిల్డ్ చేసుకుంటాం. సో డైమెన్షనల్ రిడక్షన్లో మెయిన్గా పీసీఏ, తర్వాత లీనియర్ డిస్క్రిమినెంట్ అనాలిసిస్, తర్వాత టీఎస్ఎన్ఈ, సో ఈ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇవి వచ్చేసి అన్సూపర్వైజ్ లెర్నింగ్లో సో మెయిన్గా అయితే మనం ఎక్కువ క్లస్టరింగ్, తర్వాత డైమెన్షనాలిటీ రిడక్షన్ టెక్నిక్స్ యూజ్ చేస్తుంటాం. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి అన్సూపర్వైజ్ లెర్నింగ్లో లేబుల్ డేటా అనేది ఉండదు. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ గురించి తెలుసుకుందాం.